ఇంధనం పొదుపు చేయాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు విన్నపం చేసిన వేళ బొగ్గు నుండి గ్యాస్ తీసే ఒక కీలక పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశీయంగా ఉత్పత్తి చేసే బొగ్గు ద్వారా గ్యాస్, యూరియా, పారిశ్రామిక రసాయనాలు తయారు చేసే వినూత్న పథకం ఇది. గ్యాస్ ఇంధన అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడకుండా స్వావలంబన సాధించేందుకు ఉద్దేశించిన పథకం కోల్ గ్యాసిఫికేషన్. 37,500 కోట్ల రూపాయలు ఈ పథకానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎరువులు, విద్యుత్, ఇంధన తయారీ కోసం 75 మిలియన్ టన్నుల బొగ్గును గ్యాసిఫై చేస్తారు. ఈ ప్రాజెక్ట్ కనీసం 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షిస్తుందని అంచనా. ఈ ప్రాజెక్ట్ 50,000 ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది. 75 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ ద్వారా ఏటా 6,300 కోట్ల రూపాయల రాబడి వస్తుందని లెక్కలు చెబుతున్నాయి. దేశంలో 400 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు, 47 బిలియన్ టన్నుల లిగ్నైట్ నిల్వలు ఉన్నాయి. ప్రస్తుత వినియోగాన్ని బట్టి చూస్తే ఈ నిల్వలు 50 ఏళ్ల పాటు సరిపోతాయి. ప్రపంచంలో 4వ అతిపెద్ద బొగ్గు నిల్వలున్న దేశం భారత్. దేశంలో బొగ్గులో దాదాపు 80% థర్మల్ పవర్ ప్లాంట్ లోనే వినియోగిస్తారు. గ్యాసిఫికేషన్ ప్రక్రియలో అధిక ఉష్ణోగ్రత దగ్గర బొగ్గు ప్రాసెస్ చేయడం ద్వారా కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ తో పాటు సింథటిక్ గ్యాస్ వంటి హైడ్రోజన్ సల్ఫైడ్, కార్బన్ డయాక్సైడ్ వంటి ఉత్పత్తులు కూడా వెలువడతాయి. వీటినే సిన్ గ్యాసెస్ అంటారు. ఈ గ్యాసెస్ ను పెట్రో రసాయనాలు, ఇతర రసాయనాలుగా మార్చుకోవచ్చు. బొగ్గును మండించి ఇంధనాన్ని ఉత్పత్తి చేయడంతో పోల్చితే కోల్ గ్యాసిఫికేషన్ అనేది చాలా శుద్ధమైనది. బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రక్రియలో బొగ్గులోని సల్ఫర్ ను హైడ్రోజన్ ను సల్ఫైడ్ గా మార్చుతారు. ఇందులో కొద్ది మొత్తంలో కార్బొనైల్ సల్ఫైడ్ కూడా ఉంటుంది. వీటిల్లోంచి సల్ఫర్ ను సులభంగా వేరు చేయొచ్చు. 1960లోనే సింద్రిలోని ఎరువుల ప్లాంట్ ఎరువుల ఉత్పత్తి కోసం గ్యాసిఫికేషన్ చేస్తున్న బొగ్గును ఉపయోగించింది. ప్రస్తుతం ఈ ప్లాంట్ మూతపడింది. గ్యాసిఫికేషన్ లో ఉత్పత్తి అయిన బూడిద ఏ మాత్రం ప్రమాదకరం కాదు. దాన్ని ఫ్లాష్ ఇటుకల తయారీలో ఉపయోగించవచ్చు. బొగ్గును ఇప్పటి వరకు మండించేందుకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. కానీ గ్యాసిఫికేషన్ ప్రక్రియలో మిథనాల్, ఇథనాల్, ఇథలిన్, ప్రొపలైన్, ఎసిటిక్ యాసిడ్, ఫార్మాల్డిహైడ్ వంటివి ఉత్పత్తి చేయవచ్చు. 1 టన్ను మిథనాల్ ఉత్పత్తికి సుమారు 3 టన్నుల బొగ్గు అవసరమవుతుంది. దీనిని పెట్రోల్లో కలపవచ్చు. బల్క్ డ్రగ్స్ పరిశ్రమలో దీన్ని సాల్వెంట్ గా ఉపయోగిస్తారు. డైరెక్ట్ రెడ్యూస్డ్ ఐరన్ విధానంలో ఉక్కు తయారీ కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి DRI ఆధారిత కోల్ గ్యాసిఫికేషన్ టెక్నాలజీతో పనిచేసే ప్లాంట్ ను ఒడిశాలో జిందాల్ స్టీల్ అండ్ పవర్ నెలకొల్పింది. हम 2030 तक 100 मिलियन टन्स का कोल गैसिफिकेशन का टारगेट आदरणीय प्रधानमंत्री जी ने दिया है. इसके लिए कार्बन एमिशन कम करना, क्लीनर कोल टेक्नोलॉजी को बढ़ावा देना, लो कार्बन इकोनॉमी दिशा में भारत को आगे बढ़ाने के लिए कोल गैसिफिकेशन एक बड़ा कदम है. ప్రస్తుతం ముడి చమురులో దాదాపు 83%, సహజ వాయువులో 50%, మిథనాల్ ఎరువుల కోసం 90%కి పైగా దిగుమతులపై భారత్ ఆధారపడి ఉంది. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల సరఫరాలో అంతరాయాలు, ధరల్లో మార్పుల కారణంగా ఈ పరిస్థితి మరింత దారుణంగా మారింది. కోల్ గ్యాసిఫికేషన్ ఈ సమస్యకు చెక్ పెట్టి ఇంధన భద్రతను మరింత బలోపేతం చేస్తుంది. 2030 నాటికి 100 మిలియన్ టన్నుల మేర కోల్ గ్యాసిఫికేషన్ పూర్తి చేయాలనే సంకల్పంతో నేషనల్ కోల్ గ్యాసిఫికేషన్ మిషన్ ను కేంద్రం ప్రారంభించింది.